ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకరరావు సిటీ విచారణకు హాజరయ్యారు. ప్రభాకరరావును విచారించారు. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి స్టేట్మెంట్ ను రికార్డు చేయనున్నారు. మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ సన్నిహితుడు బోయినపల్లి ప్రవీణ్ రావు ఫోన్ ట్యాప్ అయిందని సిట్ గుర్తించింది. ప్రవీణ్ రావు వాగ్మూలాన్ని సిట్ అధికారులు కోరారు. త్వరలో ప్రవీణ్ రావు సిట్కి వాగ్మూలం ఇవ్వనున్నారు. అటు గోనె ప్రకాష్ జూబ్లీహిల్స్ కేసులో సిట్ ఎదుట హాజరై తన ఫోన్ ట్యాపింగ్ పై వాగ్మూలం ఇచ్చారు. ఆయన ఈ రోజు 4వ రావడం జరిగింది. ప్రపంచంలో ఇంతవరకు జరిగింది ఒకటి అమెరికాలో 72లో ఫోన్ ట్యాపింగ్, రెండవది 88లో రామకృష్ణ హెగ్డే, ఇది మూడవది. ఆ రెండింటికంటే ఇది పెద్ద ఎత్తున ఏది ఏమైనా ఈరోజు జర్నలిస్టులు అది అధినేతలై వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ నా ప్రొఫెసీని ఎట్లా భంగం చేస్తాం. సో నన్ను అడిగింది ఏంటంటే ఈ కాల్ సిడిఆర్ రిపోర్ట్లు ఏదైతుందో నా నెంబర్ వచ్చింది కనుక నన్ను అడిగాను. ఎందుకు చేసింది నాకు తెలియదు. ఏం కన్వర్జేషన్ అనేది వాళ్ళు ఈనుంటారు. అంతకుముందు కూడా 2 years చేస్తున్నాను. నాది 2022 నుంచి హుజురాబాద్ ఎలక్షన్ నుంచి ట్యాప్ అవుతుందని నా మిత్రులు కూడా చెప్పాను. ఇద్దరు మిత్రులు అయితే ఇక్కడికి వచ్చిపోయారు. రవిచంద్ అని మీకు తెలుసు, పీపుల్స్ పల్స్ మీడియాకు బాగా మిత్రుడు. అతనికే చెప్పాను 2000 నా ఫోన్ ట్యాప్ అవుతుంది. తర్వాత టెక్నాలజీ ఇజ్రాయిల్కి వెళ్ళి ఎప్పుడైతే ఎన్నికల ముందు వచ్చారో దాంట్లో ఆ సౌండ్ రాకపోతుంది. బట్ బిఫోర్ దట్ ఏదైతుందో ఏది ఏమైనా డిస్ట్రాయ్ చేసిండ్రు, మొత్తం ధ్వంసం చేసిండ్రు. ఈ ఆఫీస్ ఎక్కడ అంటే బేగంపేట దగ్గర ప్రగతి భవన్ ప్రస్తుతం ప్రభాకర్ మొత్తం రంపాలు పెట్టుకుంటే ఏమి మూసీలో కొట్టుపారేసి. ఏది ఏమైనా నేను మీ మీడియా ద్వారా బీజేపీ నుంచి కలిసి 8 మంది ఎంపీలయ్యారు, లోక్సభ 2 మంత్రులయ్యారు. ఇప్పటికైనా మీది కూడా ఇన్వెస్టిగేషన్ ఉంది కనుక దీన్ని సిబిఐకి తీసుకోమని మీరు హోమ్ మినిస్టర్ ప్రధానమంత్రికి రిప్రజెంట్ చేయండి. మళ్ళీ మనోడేస్తాడు, దేశంలో ప్రధాని అవుతాడు. మోడీ లేదు, గీడీ లేదు, మహారాష్ట్రలో పెట్టిండు, పార్టీ పెట్టిండు కదా, మొత్తం దేశం తిరిగిండు కదా, అవుతాడు. మన పార్టీ వస్తుంది అనుకున్నాడు, ఇట్లా అవుతుంది అనుకోవాలి కదా. ఏది ఏమైనా దీంట్లో కఠినాతి కఠిన నిర్ణయము బీజేపీ వాళ్ళు చేయాలి. ఈరోజు సిట్ ఏదైతే చేస్తుందో అన్ని వేళ్ళు అక్కడికే. ప్రభాకర్